2019, 2020లో పార్లమెంట్లో అపోజిషన్ని సస్పెండ్ చేసి ఈ కోడ్స్ని డిబేట్ లేకుండా పాస్ చేశారు. ఈ కోడ్స్ ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తాయి. ముందు ఉన్న 29 లేబర్ లాస్, 1400 రూల్స్ని కలిపి 4 కోడ్స్, 350 రూల్స్గా మార్చారు. ఇప్పుడు కోడ్ బై కోడ్ చూద్దాం. కోడ్ ఆన్ వేజెస్. గవర్నమెంట్ ఇక్కడ ఫ్లోర్ వేజ్ అనే కాన్సెప్ట్ తెచ్చింది. అంటే ఏ కంపెనీ అయినా ఆ ఫ్లోర్ వేజ్ కంటే తక్కువ పే చేయకూడదని అర్థం. వాళ్ళు క్లెయిమ్ చేసే దాన్ని బట్టి ఇండియా అంతా ఒకే మినిమం బెంచ్ మార్క్ ఉంటుంది, అందరూ వర్కర్స్కి న్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ రియాలిటీలో హైదరాబాద్ లాంటి సిటీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి స్టేట్స్ ఆల్రెడీ 500 దాకా మినిమం వేజ్గా ఇస్తున్నాయి. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఫ్లోర్ వేజ్ని కేవలం 178 చేసింది. దీనివల్ల కంపెనీస్ అందరూ దీన్ని బెంచ్ మార్క్గా చూపించుకుంటూ, అంటే స్టేట్స్ హై వేజెస్ ఇస్తున్నా కంపెనీస్ మేము ఫ్లోర్ వేజ్ ఇస్తున్నాం కదా అని చెప్పి తక్కువ పే చేస్తారు. వేజ్ డెఫినిషన్ నుండి హెచ్ఆర్ఏ, ఓవర్ టైమ్ లాంటి అలవెన్సెస్ని ఎక్స్క్లూడ్ చేశారు. దీనివల్ల వర్కర్స్ యొక్క బేసిక్ పే తగ్గుతుంది. వారి పిఎఫ్ అండ్ గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్స్ కూడా తగ్గిపోతాయి. లాంగ్ టర్మ్లో వర్కర్స్ బాగా నష్టపోతారు. మగ ఇంకా ఆడవాళ్లకు సమాన వేతనం ఇస్తున్నామని అంటున్నారు. నిజానికి ఇద్దరిని వేరువేరు యూనిట్లుగా విభజించి వాళ్ళు ఇద్దరు సమానమైన పని చేస్తున్నా వాళ్ళని వేరువేరు యూనిట్లుగా చూపిస్తూ అసమాన వేతనం ఇచ్చే లుసుగులు ఉన్నాయి. ఇండస్ట్రీస్ రిలేషన్స్ కోడ్. ఇది చాలా కాంట్రవర్షియల్ కోడ్. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ అనే మాటే లేదు. వాళ్ళు క్లెయిమ్ చేసే దాన్ని బట్టి కంపెనీస్కి ఫ్లెక్సిబిలిటీ ఇస్తే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అని అంటున్నారు. కానీ రియాలిటీలో ముందు 100 మంది వర్కర్స్ కన్నా ఎక్కువ వర్కర్స్ ఉన్న ఫ్యాక్టరీలో ఎవరినైనా తీసేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కంపల్సరీగా కావాలి. కానీ ఇప్పుడు ఆ లిమిట్ని 300 వర్కర్స్గా మార్చారు. అంటే 300 మంది కన్నా తక్కువ వర్కర్స్ ఉన్న ఫ్యాక్టరీస్లో గవర్నమెంట్ అప్రూవల్ లేకుండానే తీసేయచ్చు. ద డెత్ ఆఫ్ స్ట్రైక్స్. స్ట్రైక్ చేయాలంటే 60 రోజుల నోటీస్ కంపల్సరీ. అంటే స్ట్రైక్ చేయాలని అనుకునే 60 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ముందు ఇది కేవలం 14 రోజులు మాత్రమే ఉండేది. ప్రాక్టికల్లీ స్పాంటేనియస్ స్ట్రైక్ ఇంకా జరగవు. స్పాంటేనియస్ ప్రొటెస్టులు లేకపోతే వర్కర్స్ వాయిస్ వీక్ అయిపోయినట్టే. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడితే వాళ్ళు క్లెయిమ్ చేసే దాన్ని బట్టి వీక్లీ 48 గంటలు లిమిట్ మెయింటైన్ చేస్తున్నాం, ఉమెన్కి నైట్ షిఫ్ట్ అలౌ చేస్తున్నాం అని అంటున్నారు. రియాలిటీలో వీక్లీ లిమిట్ ఉన్న పర్ డే స్ప్రెడ్ ఓవర్ టైంని 12 గంటలకి పెంచారు. అంటే బ్రేక్స్తో కలిపి ఒక వర్కర్ రోజుకి 12 గంటలు ఫ్యాక్టరీలో స్పెండ్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఓవర్ టైం పే లేకుండానే ఎక్కువసేపు పని చేయించుకునే ఛాన్సెస్ ఎంప్లాయర్కి దొరుకుతున్నాయి. అంటే ఒక వర్కర్ 6 రోజుల్లో చేయాల్సిన పనిని 4 రోజుల్లో చేపించి 4 రోజులకి వేతనం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడ్. ఇందులో సేఫ్టీ స్టాండర్డ్ గురించి చెప్పారు, కానీ ఫ్యాక్టరీ డెఫినేషన్ని కూడా మార్చేశారు. ముందు ఉన్న ఫ్యాక్టరీస్ యాక్ట్లో 10 మంది విత్ ఎలక్ట్రిసిటీతో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే దాన్ని ఒక ఫ్యాక్టరీ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు దాన్ని 20కి పెంచారు. అదే ఎలక్ట్రిసిటీ లేని చోట 20 నుంచి 40కి పెంచారు. దీనివల్ల లక్షల కొద్దీ చిన్న యూనిట్స్ లీగల్గా ఇంకా ఫ్యాక్టరీసే కావు.